ఉస్తాద్ భగత్ సింగ్ కి ఎందుకు జీరో అయిపోయింది దాని మీద ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది చాలా ఇయర్స్ ముందు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. సో జనాలకి ఈ మూవీ స్టార్ట్ అయినప్పటికీ ఓజీ అలాగే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసేయడం వల్ల ఈ మూవీ మీద అదే టైంలో అనౌన్స్ చేయడం వల్ల ఈ మూవీ మీద హైప్ అనేది అసలు తగ్గిపోయింది. బట్ మూవీ రిలీజ్ టైం కి పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి యథావిధిగా మూవీకి రావాల్సిన హైప్ అనేది వచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎందుకంటే తన ఒక మాస్ హీరో కాబట్టి. సో ఇప్పుడు చూసుకుంటే ఈ జీరో అయిపోయి ఎందుకుంది. ఫర్ ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ మూవీ రీమేక్ సినిమా అని చెప్పి ఆల్రెడీ మనకి వార్తల్లో గట్టిగా వినిపిస్తుంది. సో ఆల్రెడీ థియరీ మూవీ రీమేక్, పోలీస్ తోడు మన విజయ్ గారి మూవీ రీమేక్ అని చెప్పి జనాలు అందరు ఫిక్స్ అయిపోయారు. సో అదొక మెయిన్ పాయింట్. ఇప్పుడు హరీష్ శంకర్ గారు తెగ ట్రై చేస్తున్నారు ఇది మూవీ రీమేక్ కాదు ఒరిజినల్ స్టోరీ అని చెప్పడానికి. ఎందుకు ఆ ఒక్క పాయింట్ చాలు మూవీ మీద జీరో అయిపో తీసుకురావడానికి. సో ఇప్పటికి జనాలందరూ కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు ఇది ఒక థియరీ మూవీ రీమేక్ అని చెప్పి. సెకండ్ పాయింట్ హరీష్ శంకర్ గారు ఇప్పుడు చూసుకుంటే రాడ్ ప్లేస్ లో ఉన్నారు. తను చేసిన ప్రతి ఒక్క మూవీ కూడా డిజాస్టర్ వైపు గా వెళ్తున్నాయి. తను రైడ్ మూవీ రీమేక్ మన రవితేజ గారితో చేసి ఎంత పెద్ద డిజాస్టర్ చేస్తాడో మనం చూసాము. రీమేక్ మూవీనే హిట్ చేస్తాడు అనుకుని థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెర్రిపప్పలు చేశాడు ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి కూడా. సో హరీష్ శంకర్ మీద నమ్మకం లేకపోవడం సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ ఏవి కూడా జనాల్ని అట్రాక్ట్ చేయలేకపోవడం. ఏ సాంగ్ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యి ఏ సాంగ్ కూడా పెద్దగా హైప్ అయితే మూవీకి అయితే క్రియేట్ చేసుకుని రాలేదు. అంటే పెద్దగా ఏ సాంగ్ కూడా హిట్ అయితే కాలేదని చెప్పాలి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కి న్యూట్రల్ ఆడియన్స్ లో ఆదరణ అనేది అసలు తగ్గిపోయింది. ఓజీ మూవీకి విపరీతమైన ఆదరణ వచ్చింది, ఎందుకంటే సుజిత్ న్యూట్రల్ ఆడియన్స్ కి ఎలా హైప్ అనేది క్రియేట్ చేశాడో తను ఫస్ట్ ఇచ్చిన అనౌన్స్మెంట్ నుంచే ఒక రేంజ్ ఆఫ్ విపరీతమైన హైప్ అనేది తీసుకొని వచ్చాడు. సో ఆ మూవీలో ఎటువంటి రాజకీయాలకి దూరంగా న్యూట్రల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్లు అన్ని ఎలిమెంట్స్ పెట్టుకుంటూ తెచ్చారు. బట్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ కానీ ఫస్ట్ టీజర్ కానీ మనం చూసుకుంటే మొత్తం పొలిటికల్ సెటైర్లు వేసుకున్నట్లు ఆ పొలిటికల్ డైలాగ్స్ పెట్టడంతో ఇది ఒక కేటగిరీకి పరిమితం అయిపోయింది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తప్ప ఇంకెవరు కూడా మూవీ చూడరు అని చెప్పి ఆ టీజర్ గ్లిమ్స్ చూసిన తర్వాతనే అందరికి మైండ్ లో ఫిక్స్ అయితే అయిపోయారు. న్యూట్రల్ ఆడియన్స్ అసలు జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అటు కుటుంబ ప్రభుత్వం అయినా కానీ ఇటు వైసీపీ అయినా కానీ చూసుకుంటే అక్కడ 40% ఓట్ షేర్ ఉన్న బ్యాంకులకి రెండు కూడా. సో ఇక్కడ 40% పవన్ కళ్యాణ్ గారు మూవీ చూస్తా అనుకో 40% ఆడియన్స్ చూడ, ఎందుకంటే వాళ్ళ లీడర్ ని తక్కువ చేసుకుని థియేటర్ లో చూపిస్తే ఎవరు చూస్తారు చెప్పండి, చూడరు కదా. సో ఈ 4 పాయింట్స్ వల్ల మూవీకి అయితే జీరో అయిపోయిందని చెప్పాలి. ఇంకా చాలా పాయింట్స్ యాడ్ చేయొచ్చు, బట్ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఈ 4 పాయింట్స్ కి ఆగిపోతున్నా. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మూవీ రిలీజ్ టైం ఇంకా అయిపో లేకపోతే ఇంకా పూర్తిగా డిస్కస్ అయితే చేద్దాం ఈ పాయింట్స్ మీద. అలాగే ఎవరైనా ఇంకా ఏదైనా వీడియో టాపిక్ మీద నేను డిస్కస్ చేయాలని మీరు అనుకుంటున్నట్లయితే కింద కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ అయితే చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నా అలాగే ఇదే ఒపీనియన్ ఉందా లేదా కింద కామెంట్ చేసి